ప్రాపర్ అసిడిటీ నివారణకు ఉపయోగపడే శీతలి ప్రాణాయామం త్రికోణాసనాన్ని యోగ సింహ శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. శీతలి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చెయ్యడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత నాలుకను దొప్పలా మార్చి 2 పెదాల మధ్య గుండా బయటకు ఉంచాలి. ఇప్పుడు నాలుక ద్వారా శ్వాసను వీలైనంతగా పీల్చుకొని పెదాలను మూసి ముక్కు ద్వారా గాలి బయటకు వదలాలి. ఇలా ఈ ప్రాణాయామం రోజు 5 నుండి 10 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ క్రియ త్రికోణాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా నిలబడి కాళ్ళు ఒకదానికొకటి కొద్దిగా దూరంగా ఉంచాలి. తర్వాత ముందుకు వంగుతూ కుడి చేతిని ఎడమ పాదం వద్ద నేలపై ఉంచి ఎడమ చేతిని పైకి ఎత్తి ఉంచాలి. తల పైకి చూడాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో కొంత సమయం ఉండి తిరిగి ఎడమ చేతిని కిందకి తీసుకొని వస్తూ కుడి కాలు పాదం వద్ద నేలపై ఉంచి కుడి చేతిని కుడివైపు పైకి ఎత్తి ఉంచాలి. తల పైకి చూడాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో కూడా కొంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా కుడి చేతిని యథాస్థానానికి తీసుకురావాలి. ఇలా ఈ ఆసనం రోజు 2 పక్కల 6 నుంచి 10 సార్లు సాధన చేయవచ్చు. ఈ విధంగా శీతలి ప్రాణాయామం త్రికోణాసనం సాధన చేయటం ద్వారా మణిపుర చక్రం ఉత్తేజితమై జీర్ణ వ్యవస్థలోని ఉష్ణోగ్రత సమతుల్యమై అక్కడి అపాన వాయువులు నశించి అసిడిటీ నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.